ఏమన్నంటే బాగా కోపాలు వస్తాయి కానీ సర్కారు ఉన్నది ఎవరి కోసం? గరీబోళ్ళ బతుకులు మార్చేదందుకే కదా. కానీ చెయ్యిపాటి ప్రభుత్వానికి వేరే తీర్లా అర్థమైందా ఏంది? గరీబోళ్ళ బతుకులు మార్చుడంటే వాళ్ళను రోడ్ల మీద పడేసుడే అని అనుకున్నట్టు కొడుతుంది. లేకుంటే ఏంది మరి? హైదరాబాదోళ్ళు ఏం పాపం చేసిరు? ఇక్కడి పేదోళ్ళు ఏం తప్పు చేసిర్రు? ఇండ్లు లేకుండా చేసి గీతీల శిక్ష చేసుడేంది? అగో అరే ఇంటామే కడుపుతోనున్నది జర కని ఇల్లు కట్టుకునే కళ, ఆ కళ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో కొత్త గొప్ప కూలీనాలు చేసుకునో ఉద్యోగాలు చేసుకునో లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పప్పర్ ఎఫ్టీఎల్ ఎవరు పెట్టారు? హైడ్రా వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? ఇది ఏ గవర్నమెంట్ పెట్టింది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెట్టారా? కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారా? ఎవరు పెట్టారు? ఈ కొత్తగా వచ్చిందా ఈ ఎఫ్టీఎల్? నీరు పారుతుందా? పారే ఏరు, ఇది పారే ఏరు 10 ఫీట్ల డౌన్ ఉంది. ఇక్కడ 10 ఫీట్ల డౌన్ ఉంది. మూసి రివర్ బెడ్ అని చెప్పి కొత్తగా రాకేతట్టు బంగ్లాల మీద బంగ్లాలు కడతాండ్రు. మరి హైడ్రా ఆఫీసర్లకు ఇవి కనబడతలేవా? బుల్డోజర్లు ఇటుకేలేందుకు పోతలేవు? ఇగో ఇట్లున్నదోళ్ళ కథ. అగో జనం బాధ ఇనుండ్రి మీరే. అధికారులు ఇక్కడికి వచ్చి ఎవరికి సంప్రదించకుండా ప్రజల్ని వాళ్ళకి సంప్రదించకుండానే వచ్చేసి అడ్డగోలుగా వాళ్ళకి మార్కేసిపోయారు. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామా లేదా అనేది ఏం చెప్పలేదు. లేదు మొత్తాన్ని ఇంకోటి చూపిస్తామా లేదని ఏం చెప్పలేకుండా ఈ రకంగా అన్యాయం చేయబట్టే
ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేద ప్రజలు మొత్తం కూడా వాళ్ళు ఉపాధి మొత్తం తీసే విధంగా వాళ్ళు నష్టం చేస్తా ఉన్నారు.